అబ్రాడ్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడే వచ్చాను మానస. అసలు నీకు సర్ప్రైజ్ చేద్దామని నీకు ఫోన్ కూడా చేయలేదు. నిజంగానా? నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? ఆహా, మంచి ఛాన్స్ మిస్ అయింది. నువ్వు నన్ను చూసేశావు. అవును, ఇప్పటిదాకా నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నావు కదా. ఎవరో అమ్మాయి? తన ఫ్రెండ్. ఓ, మీ ఫ్రెండా? అయ్యో, కొంచెం ముందు వచ్చింటే నీ ఫ్రెండ్ అని పరిచయం చేసేవాడివి. ఆ అంబికాకి నిన్ను పరిచయం చేస్తే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తుంది. నిన్నే సుభాష్? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మా ఫ్రెండ్ నన్ను ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చింది. తనకేదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. ఎవరామే? మన ఇంట్లో పని మనిషి సుభాష్. చాలా పెద్దావిడలాగా ఉన్నారు. అవును సుభాష్, యాక్చువల్గా ఆవిడతో పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఆవిడకి పని చాలా ముఖ్యమని చెప్తే కాదనలేక మన ఇంట్లో పని మనిషిగా అవకాశం ఇచ్చాను. సర్లే, మంచి పని చేశావు. చెప్పు, అక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంతా ఎలా జరుగుతుంది? బామ్మేంటి ఇక్కడుంది? పొద్దున్నేదో పనుందని చెప్పి బయటకు వచ్చింది. మళ్ళీ సాయంత్రం వరకు రావట్లేదు. ఈ మధ్యలో బామ్మ ఇక్కడేం చేస్తున్నట్టు? బామ్మ ఇక్కడ పనులు చేస్తుందేంటి? సుభాష్, ఒక్క నిమిషం. అయ్యో బామ్మ, ఏమైంది? ఏం లేదమ్మా, చిన్న గాయమేలే. ఒరే క్రిషు, ప్రసాదం తీసుకొచ్చాన్రా, తినరా, తీసుకో. రామాలయానికి వెళ్ళావా? అవునమ్మా, ఆ గుడికి చాలాసార్లు వెళ్ళాం కదా, మర్చిపోయావా? అక్కడ మనకెప్పుడు పూజ చేసే పంతులు గారే ఉన్నారా? అది ఆయన లేరమ్మా. ఈరోజు వేరే పంతులు గారు ఉన్నారు. సరే, ప్రసాదం పెట్టు బామ్మ. ఇదిగోమ్మా, తీసుకో. ఇంకో చేత్తో పెట్టు. ఏంటి బామ్మ ఈ గాయం? నువ్వు పని చేస్తున్న విషయం ఇంకా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు బామ్మ? అంటే నీ మనవరాలు నీకు తిండి కూడా పెట్టట్లేదని
పని చేయడానికి వెళ్తున్నావా బామ్మ? అయ్యో అదేం లేదమ్మా, నువ్వు అలా అనుకోవద్దమ్మా. కాదులే బామ్మ, నేనేమి చేయలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళని నువ్వే పోషించడానికి పనికి వెళ్తున్నావు కదా. అలా కాదమ్మా, ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా ఏదో నా వంతుగా నేను పనిచేస్తున్నాను గాని మరోలా కాదమ్మా. బామ్మ, ఏంటో నా కర్మంతా. వాడి కోసం నీ కోసం చాలా చేద్దామని ఉంది, కానీ ఒక్క అడుగు ముందుకేస్తే విధి 10 అడుగులు వెనక్కి నెడుతుంది. అయ్యో అమ్మా సిరి, నువ్వు బాధపడకమ్మా. ఏదో ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు నేను ఏదో ఒకదానికి పనికొస్తుందని పనికి వెళ్ళాను గాని మరో ఉద్దేశం లేదమ్మా. అంతా నా తల రాత. ఒరేయ్, ఈ ప్రసాదం పట్టుకో. అయ్యో అమ్మా సిరి, అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఆ, అమ్మా సిరి, ఏమైందమ్మా? ఈ చేతి గాయాలేంటి, ఈ బస్ ఏంటి? పొద్దున్న బ్యాంక్ దగ్గర ఇదేంటమ్మా ఇలా అయింది? శకుంతల అలా చేసిందా? దాని చేతులు విరిగిపోను. దానికే మాయరోగం ఇలా చేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి బామ్మ? అమ్మా సిరి,